హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. సో ఇది కొత్తగా లాంచ్ అయిన కేటీఎం నుంచి డ్యూక్ 160 వెహికల్. సో ఈ వెహికల్లో పర్ఫార్మెన్స్ ఏంటి, ప్రైస్ ఎంత, సస్పెన్షన్ ఎలా ఉంది, అలానే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓవరాల్ మాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో ఈ బండి డిజైన్ గురించి మాట్లాడితే ఇది మనకి పాత డ్యూక్ 200 ఇంకా డ్యూక్ 390 ఏ డిజైన్లో ఉంటుందో సేమ్ అదే డిజైన్తో వస్తుంది. ఈవెన్ డైమెన్షన్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది. అండ్ మేజర్ అప్డేట్ వచ్చేసరికి డిజైన్లోనైతే మనకి అలాయ్ వీల్స్ అయితే అప్డేట్ చేశారు. సో కింద అలాయ్ వీల్స్ చూసారు కదా, మనకి డ్యూక్ 250లో ఎలాంటి అలాయ్ వీల్స్ వస్తున్నాయో సేమ్ సెటప్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ డిజైన్లోని మనకి 3 కలర్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి వైట్ కలర్, ఇంకోటి నా దగ్గర ఉంది గ్రే కలర్, అండ్ అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉంది. సో ఇలాంటి డిజైన్లో ఉన్న వెహికల్స్ని అయితే మనం నేకెడ్ స్పోర్ట్ వెహికల్స్ అయితే అంటారు. సో చూడ్డానికైతే కట్స్ అండ్ కాన్స్తో చాలా బాగుంది వెహికల్ అయితే. ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 164.2 cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సో కేటీఎం నుంచి ఇది కొత్త ఇన్నోవేషన్ ఈ 164 cc ఇంజిన్. సో పవర్ వచ్చేసరికి 19 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో 19 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. అన్ని రెడ్ లైన్స్ లైక్ ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు మనం అన్ని రెడ్ లైన్ వరకు తీసుకెళ్ళినా సరే ఈజీగా స్మూత్ పికప్ అయితే ఉంది వెహికల్లోని. ఏమాత్రం మనకి వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయట్లేదు. సో ఓవరాల్ అయితే రిఫైనరింగ్ చాలా బాగుంది ఈ ఇంజిన్ది. సో ఈ ఇంజిన్ వచ్చేసరికి మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు నడిపినప్పుడు. ఎందుకంటే ఇది 160 cc స్మూతెస్ట్ ఇంజిన్ అండ్ చాలా బాగుంది పికప్ అయితే. సో నడిపినప్పుడు మీరు ఇది 160 cc అని కూడా ఒకసారి డౌట్ పడతారు, అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఈ వెహికల్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్గా ఈ క్లచ్ అనేది మనకి ఇంజిన్ బ్రేకింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మనం గేర్ డౌన్ చేసినప్పుడు అంటే షిఫ్ట్ డౌన్ చేసినప్పుడు అయితే మనకి రేర్ వీల్ లాక్ అవ్వకుండా ఉండడానికి అయితే చాలా బాగా బెనిఫిషియల్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇంజిన్ బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బ్రేకింగ్ సెటప్ కూడా ఇక్కడ కొత్త బ్రేకింగ్ సెటప్ అయితే ఇచ్చారు. సో ఏదైతే మనకి డ్యూక్ 250లో ఉంటుందో సేమ్ అదే సెటప్లో హబ్లెస్ డిస్క్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. 320mm డిస్క్ వీల్తో వస్తుంది, వైబ్రేట్ డిస్క్ క్యాలిపర్స్. అండ్ రేర్ వచ్చేసరికి 230mm డిస్క్ వీల్ అయితే ఇచ్చారు. సో డ్యూక్ 200తో కంపేర్ చేసి చూస్తే మనకి 20mm ఎక్స్ట్రా ఉంది, అలానే హబ్లెస్గా ఉంది. సో మనకి ఎటువంటి ఓవర్ వెయిట్ అయితే ఉండదు డిస్క్ వీల్ నుంచి. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది వెహికల్లోని. 160 cc ఇంకా తక్కువ వెయిట్, అలానే బెటర్ బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈజీగా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇన్స్టెంట్ స్టాపింగ్ ఉంది, అలానే ఏబిఎస్లో కూడా మనకి 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఒకటి రోడ్ ఇంకోటి సూపర్ మోటో. సో రోడ్ మోడ్లో వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏబిఎస్ అయితే యాక్టివ్లో ఉంటాయి. అండ్ సూపర్ మోటోలో వచ్చేసరికి మనకి రేర్ ఏబిఎస్ అయితే ఆఫ్ అవుద్ది. ఇది జనరల్గా ఆఫ్ రోడింగ్ పర్పస్లో అయితే యూజ్ చేస్తారు. సో ఓవరాల్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే సో హై స్పీడ్లో వెళ్ళినా సరే లైక్ ఒక 70-80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ సడన్గా బ్రేక్ వేసినా సరే మనకి రేర్ బ్రేక్ అనేది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫ్రంట్ బ్రేక్ అప్డేట్ అవడం వల్ల లైక్ డ్యూక్ 250 తెచ్చారు, అప్డేట్ కాదు, దానివల్ల కూడా చాలా బెటర్ బ్రేకింగ్ ఇంపాక్ట్ అయితే ఉంది ఫ్రంట్ బ్రేక్ నుంచి. అలానే రేర్ బ్రేక్ ఏబిఎస్ కానీ, సో ఓవరాల్ ఏబిఎస్ పర్ఫార్మెన్స్ కానీ కంప్లీట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ వెహికల్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. సో సస్పెన్షన్ సెటప్ గురించి మాట్లాడితే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఎండ్యూరో నుంచి యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉన్న మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సస్పెన్షన్ గురించి మాట్లాడాలంటే డైలీ లైఫ్ యూసేజ్కి అయితే మనకి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం స్టిఫర్ సైడ్ ఉంది. సో మన ఇండియన్ రోడ్స్ కండిషన్స్లో కూడా ఈ సస్పెన్షన్ సెటప్తో ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ సీట్ హైట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం వల్ల సస్పెన్షన్ సెటప్ కూడా కొంచెం మన స్టిఫర్ సైడ్ ఉండడం వల్ల పాట్ హోల్స్ మీద వెళ్ళినా సరే మనకు అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. సో ఒకసారి నేను ఈ వెహికల్ని ఎక్కి కూర్చొని చూపిస్తాను లైక్ రైడింగ్ పోస్ట్ ఎలా ఉందో. సో కూర్చుంటే ఎలాంటి పోస్టర్ అయితే ఉంటుంది, లైక్ లెగ్స్ అయితే కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తున్నాయి అండ్ కొంచెం క్లోజ్ అవుతున్నాయి, లిటిల్ బిట్ అగ్రెసివ్ ఉంది ఇక్కడ. బట్ హ్యాండిల్ బార్ దగ్గర చూస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది.
కూర్చుంటే అప్రైట్గా ఉంది. అండ్ నా హైట్ వచ్చేసరికి దగ్గరగా 5'10" అయితే ఉంటాను. అండ్ నాకు కూడా ఈ వెహికల్ కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గానే ఉంది. నేను ఎక్కడ అన్కంఫర్టబుల్ కానీ ఏమీ నోటీస్ చేయట్లేదు. సో ఈ వెహికల్లో నేను కూర్చున్నప్పుడు అయితే నాకు సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. లైక్ ఎక్కువ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లెంతీ సీట్ కూడా ఇచ్చారు. సో ఈవెన్ నేను కొంచెం హెవీ ఉన్నా సరే నాకు కూర్చుంటే కంఫర్టబుల్గానే ఉంది. సో వెహికల్ ఓవరాల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే, సో వెహికల్ అనేది చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ హైవేలో మెనోవర్ చేయడానికి కానీ, ట్రాఫిక్లో మెనోవర్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంది. సో ఓవరాల్ ఫుల్ వెహికల్ మన కంట్రోల్లో ఉందనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల నేను ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే వెహికల్ నా కంట్రోల్లో ఉందన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అండ్ లాంగ్ రైడ్స్ చేసినప్పుడు అయితే నాకు లెగ్ దగ్గర కొంచెం పెయిన్ వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం టాల్ కాబట్టి క్లోజ్ అవుతున్నాయి లెగ్స్. బట్ ఓవరాల్ బ్యాక్ పొజిషన్ కానీ నాకు స్పైన్ అంతా స్ట్రైట్గా ఉండడం వల్ల నాకు సీట్ దగ్గర ఎక్కడ నాకు డిస్కంఫర్ట్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఈజీగా లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు ఈ వెహికల్లోనే. వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,85,000 అయితే పెట్టారు. అండ్ కొత్త GST రిఫార్మ్స్ తోటి ఇంకా వెహికల్ ప్రైస్ అయితే తగ్గొచ్చు. సో ఇది KTM డ్యూక్ 160 గురించి ఓవరాల్ రివ్యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, బీటెక్ గరాజ్ అని చెప్పి. అక్కడ వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. అలానే ఈ వీడియోలోని ఈ వెహికల్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.